సో ఇప్పుడు ప్రస్తుతం ఈవెంట్ మేనేజ్మెంట్లో సో ట్రెండింగ్ ఏం నడుస్తుంది? మంచి ఫోటోషూట్ ప్లాన్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఓకే. హెలికాప్టర్ రైడ్లు ఫోటోషూట్. హెలికాప్టర్లో ఎస్. మా సైడ్ నుంచి మేము ప్రమోషనల్ ఆఫర్ కింద ఫస్ట్ ఎవరైతే 10 బుకింగ్స్ చేస్తారో ఇందులో ఇద్దరు కపుల్స్కి మా సైడ్ నుంచి కాంప్లిమెంటరీగా చేస్తాం. అంటే రీసెంట్గా విజయ్ దేవరకొండది తర్వాత రష్మికది వెడ్డింగ్ అయింది. ఎప్పుడైతే వాళ్ళ పోస్ట్ వదిలారో ఇండియా మొత్తం అసలు వెడ్డింగ్ అనే థీమ్ మారిపోయింది. అవును. ఇప్పుడు మిమ్మల్ని అడగడం కూడా ఇట్లా అడుగుతారు, అంటే విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళి ఎట్లయిందో అట్లాంటి కాస్ట్యూమ్స్ కావాలి, మేము కూడా అట్లా రెడీ అవ్వాలనుకుంటున్నామని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది మీకు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రష్మిక వెడ్డింగ్ ముహూర్తానికి తను వేసుకున్న ఫ్లవర్స్ చూసారు, అలాంటి ఫ్లవర్స్ మాకు కావాలి ఇలా అడుగుతున్నారు. మల్లారెడ్డి గారి ఒక రేంజ్ లో అయింది. సో అంటే హైదరాబాద్లో ఏ ఈవెంట్ చూసినా సో మీ పేరే వినిపిస్తుంది. అంటే ఇంత విజయవంతంగా ఎట్లా కొనసాగిస్తారు అసలు నాకు అర్థం కావట్లేదు. మనం బడ్జెట్ ఫ్రెండ్లీ, మీరు ఈవెంట్ హ్యాపీగా ఓకే మా చేతిలో ఇవ్వండి, మీకు టైం టు టైం అన్ని నీట్గా, మీకు టెన్షన్ లేకుండా ఓకే ఏ టు అన్ని మేము దగ్గర నుంచి చూసుకునే బాధ్యత మాది. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, కేఎస్ ఈవెంట్స్ ఎండి సునీల్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సో నమస్తే సార్, ఎలా ఉన్నారు? చాలా బాగుంది. సో అంటే హైదరాబాద్లో ఏ ఈవెంట్ చూసినా సో మీ పేరే వినిపిస్తుంది కేఎస్ ఈవెంట్స్ గురించి. సో అంటే ఇంతగానం మీరు చేస్తున్నారు కదా, సో ఒక్కొక్క ఈవెంట్ ప్లాన్ చేసే ముందు అసలు ఎట్లా ప్లాన్ చేస్తారు? ప్లానింగ్ ఏం లేదు సార్, ఫస్ట్ కస్టమర్ అని మనం అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయినప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెన్యూ ఎలాంటిది, ఓకే వాళ్ళు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెన్యూలో, ఆ వెన్యూ ఒకసారి ఎక్కి ఉంటుంది. ఓకే, వెన్యూకి వెళ్ళాక అక్కడ వాళ్ళ ఈవెంట్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెడ్డింగ్స్ అని ఎలా ఉన్నాయి, 3 days 5 days వెడ్డింగ్స్ లాగా ఉన్నాయి. అవును. ఇందులో ఇప్పుడు స్టార్టింగ్ హల్దీ నుంచి సంగీత్ ఇలాంటి ప్రతి ఈవెంట్ ఉంటాయి వెడ్డింగ్స్కి ఇలా. సో ప్రతి ఈవెంట్కి అక్కడికే వెళ్ళి ఒకసారి నీట్గా ప్లాన్ చేసుకుంటాం ఏ ఈవెంట్కి ఎలా ఉండాలి. సో ఇంక్లూడింగ్ మెజర్మెంట్స్ ఎవ్రీథింగ్. ఓకే, ఒక హల్దీ అంటే హల్దీకి ఎలా ఉండాలి, అక్కడ ఒక థీమ్, నెక్స్ట్ సంగీత్, ఇంకా మెహందీస్, ఇంకా పెళ్లి కూతురు పెళ్ళికొడుకు ఫంక్షన్స్, నెక్స్ట్ వెడ్డింగ్స్, ఇలా ప్రతి ఈవెంట్కి ప్లేస్కి వెళ్ళి రెక్కి ఉంటుంది. ఓకే, అక్కడే వెళ్ళి నీట్గా అంతా మెజర్మెంట్ చూసుకునేసి సో ఒక ప్లాన్ చేసుకుంటాం నీట్గా ఏ ఈవెంట్ ఎలా ఉండాలని డిజైన్ చేస్తాం. ఓకే, ఆ డిజైన్ చేసి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రతి కస్టమర్స్ ఒక థీమ్, అంటే ప్రతి ఈవెంట్ ఇలా ఉండాలి, రిపీటెడ్ ఉండొద్దు. ఈవెన్ ఫుడ్లో అయినా సరే, ఏదైనా సరే, ఇంకా డ్రెస్సింగ్లో అయినా సరే, ఏదైనా సరే రిపీటెడ్ ఉండొద్దు. హల్దీ అంటే ఒక థీమ్ ఉండాలి, మెహందీ అంటే ఒక థీమ్ ఉండాలి, నెక్స్ట్ పెళ్లి కూతురు అంటే ఒక థీమ్. పెళ్లి కూతురు కూడా ఇప్పుడు అంతా ట్రెడిషనల్గా వెళ్తున్నారు, కంప్లీట్ ఓల్డేజ్ స్టైల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ మండపమ్స్ కూడా ఏదైతే మనము పెళ్ళికి మనం చేస్తుంటామో టోటల్ డెకరేషన్స్ అన్ని ఇవన్నీ ఒక నీట్గా ఒక థీమ్ లాగా సెట్ చేసుకుంటున్నాం. సో బిఫోర్ కానీ మనము నీట్గా ఒక లేఅవుట్లో క్రియేట్ చేసుకొని ప్రతి ఈవెంట్కి ఒక డాక్యుమెంట్ లాగా రెడీ చేసి ఇలా ప్లాన్ చేసుకొని మనం ఇచ్చి దీనికి ఒక బడ్జెట్ అనేది క్రియేట్ చేస్తాము. ఓకే. సో ఎండ్ ఆఫ్ ది డే టోటల్ అంతా ఫైనల్ అయినాక ఒక మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ ఇచ్చాక ఓకే చేసుకుంటాం. ఓకే, అంటే ఒక వెడ్డింగ్ స్టార్ట్ అయ్యే ముందు అంటే మనకి ఎంగేజ్మెంట్ కూడా ఉంటుంది, అది కూడా ఇంక్లూడ్ చేస్తారా లేకుంటే ఎట్లా? ఎంగేజ్మెంట్స్ అనేది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టే సార్. సమ్ టైమ్స్ ఎంగేజ్మెంట్స్ రోజు ఓకే, కొంతమందికి ఎంగేజ్మెంట్కి వెడ్డింగ్ అయితే కొంచెం టైం ఎక్కువ ఉంటుంది. అవును. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి ఎంగేజ్మెంట్ ఏంటంటే నవంబర్లో వెడ్డింగ్స్ ఉంటాయి. అవును. సో అలా కూడా జరుగుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ వెడ్డింగ్కి ఎక్కువ ఉంటాయి ప్యాకేజెస్. మనం ఇంకా మనకి కస్టమర్కి ఎలా ఇస్తున్నామంటే వెన్యూ బుకింగ్ దగ్గర నుంచే మనం హెల్ప్ చేస్తున్నాం.
ఓకే. ఈ వెన్యూ బుకింగ్ కూడా చాలా మంది ఏం చేస్తుంటారు, ఆ వెన్యూ వెళ్ళి చూడాలంటే వాళ్ళకి టైం ఎక్కడెక్కడ ఎలాంటి ఉన్నాయో తెలియదు. ఆల్మోస్ట్ ఇప్పుడు రిసార్ట్ వెడ్డింగ్స్ మనకి ఇట్లా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే. సో ఎందుకంటే మల్టిపుల్ ఈవెంట్స్ ఉన్నాయి, 3 days 5 days చేయాలన్నప్పుడు వీళ్ళకి రూమ్స్ ఉండాలి, అక్కడే ఒక కన్వెన్షన్ సపోర్ట్ ఉండాలి, లాన్స్ ఇవన్నీ ఉండాలి, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉండాలి కాబట్టి సో ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని చూడడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. ఓకే. సో కస్టమర్కి ఏం చేస్తారంటే మేమే ఆ డేట్ ముందు డేట్ తెలుసుకునేసి ఏ ఈవెంట్ ఏ డేట్స్ నీట్గా తీసుకునేసి ఇదో మీకు ఇలాంటి వెన్యూస్ చూడండి, ఒక 10 వెన్యూస్ 8 వెన్యూస్ అట్లా కస్టమర్కి ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. ఇలా ఆప్షన్ చేసినప్పుడు వాళ్ళు చూస్తారు, సింపుల్ గూగుల్ చేసి చూసుకుంటే ఆ ప్రాపర్టీ చూస్తారు. ఓకే. ఓకే దీంట్లో అవుట్ ఆఫ్ 10 ఒక 3 సెలెక్ట్ చేసుకున్నారంటే 1 day రెక్కి ఉంటుంది. ఓకే. విత్ క్లయింట్తోనే మా ఈవెంట్ మేనేజర్ వెళ్ళి నీట్గా 3 రిసార్ట్లను చూపించడం. సో మనకి ఈ వెన్యూ అయితే బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి ఇది ఫైనల్ అయినాక ఓకే ఇంకా అక్కడ నుంచి మన వర్క్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే దానికి ముందా మీరు ప్యాకేజ్ చెప్తారా లేకుంటే తర్వాత చెప్తారా? లేదు సార్, ప్యాకేజ్ ముందు చెప్పలేము. ఓకే. ఎందుకంటే వెన్యూస్ అనేది డిఫరెంట్. కొన్ని వెన్యూస్ 10 lakhs ఉంటుంది, కొన్ని వెన్యూస్ 15 lakhs ఉంటుంది, కొన్ని 50 lakhs ఉంటుంది. ఓకే. సో ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ వెన్యూ అనేది ఫైనల్ చేసుకోవాలి. ఓకే. వెన్యూ తర్వాత మళ్ళీ వెన్యూ ఫైనల్ అయింది, ఎందుకంటే అక్కడ వెళ్ళాక ఎక్కడికైనా ఒక వెన్యూ అంటే సర్టెన్ బడ్జెట్ అనేది ఇస్తారు. ఆ బడ్జెట్ ఫిక్స్ చేసుకున్నాక సో ఆ వెన్యూకి తగినట్టు మనం ఎలా ఈవెంట్ ప్లాన్ చేసుకోవాలి, ఓకే. ఇక్కడ ఎంతమంది ఫుడ్, ఎలా డెకరేషన్స్ ఎలా ఉండాలి, ఫోటోగ్రఫీ ఎట్లా ఉండాలి, కంప్లీట్ మేకప్ కానీ ఇవన్నీ ఎలా ఉండాలి నీట్గా ప్లాన్ చేసుకోవాలి. ఓకే. సో ఇన్ని చేసుకున్నాక ఒక బడ్జెట్ అనేది కస్టమర్కి ఇస్తుంటాం. ఓకే. కొన్ని అంటే ఆల్రెడీ ప్యాకేజ్ బడ్జెట్స్ అది వేరే ఉంటాయి. మనం కన్వెన్షన్స్లో చిన్న ఫంక్షన్ హాల్స్ అది సపరేట్గా ఉంటాయి. ఆల్రెడీ మన దగ్గర ప్యాకేజ్ టైపు ఉన్నాయి. ఓకే. ఇలా ఇది డిఫరెంట్, ఓకే. ఇలానూ ఉన్నాయి. అంటే ఈ మధ్య మొత్తం రిసార్ట్లో అవుతున్నాయి కాబట్టి సో ఈ ప్యాకేజ్ కూడా ఉంది అన్నమాట. ఉన్నాయి, ఇది సపరేట్ అది సపరేట్ సపరేట్ సార్. ఎందుకంటే రిక్వైర్మెంట్ బట్టి మనం ప్రైజింగ్ ఇవ్వడం కొంచెం కరెక్ట్ ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50 lakhs చెప్తాను, వాళ్ళ రిక్వైర్మెంట్ 30 lakhs ఫినిష్ అవ్వచ్చు. అవును. సో అప్పుడు కస్టమర్ 20 lakhs లాస్ అవుతారు. అవును. సమ్ టైమ్స్ వాళ్ళు అడిగే రిక్వైర్మెంట్ కంటే ఎక్కువ అవ్వచ్చు. సో ఇలా ఇలా అయితే అనుకోండి కస్టమర్ లాస్ ఉండదు, మనకి లాస్ ఉండదు. ఓకే. అంటే ఇప్పుడు ఈ మధ్య మొత్తం రిసార్ట్లో అవుతున్నాయి కదా, సో అంటే ఈ కన్వెన్షన్కి అదేవిధంగా ఈ రిసార్ట్కి అంటే డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది సార్. కన్వెన్షన్స్లో వచ్చి ఓన్లీ వెడ్డింగ్స్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే. హ్యూజ్ గ్యాదరింగ్, అవును. మనం 1000 above గ్యాదరింగ్ అన్నప్పుడు ఖచ్చితంగా కన్వెన్షన్స్కి వెళ్ళిపోవాలి. అవును. అది కాకుండా పెద్ద స్టేజెస్ దాంట్లోనే సెంట్రల్ ఏసీ ఇట్లా గ్యాదరింగ్స్ అబోవ్ ఎక్కువ గ్యాదరింగ్ ఉన్నప్పుడు మనకి 1 day ఈవెంట్ ఉన్నప్పుడు కన్వెన్షన్స్కి వెళ్ళిపోవాలి. ఓకే. ఈ రిసార్ట్స్ అన్నప్పుడు ఏముంటుందంటే లిమిటెడ్ గ్యాదరింగ్. ఓకే. లిమిటెడ్ గ్యాదరింగ్లో ఇక్కడ మనకి రూమ్స్ అనేది ఉంటాయి, మెయిన్ మోర్ నెంబర్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి, మనకి స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ మీకు డిఫరెంట్ ప్లేస్ ఉంటాయి. ఒక హల్దీకి అంటే ఒక స్విమ్మింగ్ పూల్ అటాచ్డ్, ఒక లాన్, కొంచెం అక్కడ కొంచెం ఈవెంట్స్ స్పెషల్ అంటే అక్కడ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అది కాకుండా మళ్ళీ సంగీత్ అనుకోండి, దానికి సపరేట్ ఒక బిగ్ లాన్ ఉంటాయి. ఇంకా మనకి ఇట్లా వెడ్డింగ్స్ ఒక లిమిటెడ్ గ్యాదరింగ్ బిలో 500 అనుకోండి, అక్కడ ఒక మినీ కన్వెన్షన్ హాల్ సపోర్ట్ ఏదైనా ఉంటుంది. ఇన్ కేస్ అది లేకపోయినా కూడా మనం ఒక జర్మన్ స్ట్రక్చర్స్ ఇట్లా వేసి లాజిస్టిక్స్ అన్ని అరేంజ్, చైర్స్ టేబుల్స్ మనం అరేంజ్ చేసి అక్కడ అరేంజ్మెంట్ చేస్తుంటాం. ఓకే. సో అది ఎలా ఉంటుంది, కొంచెం డెస్టినేషన్ వెడ్డింగ్ థీమ్ టైప్లో ఉంటుంది. ఓకే. కన్వెన్షన్స్ అనేది ఇది కొంచెం పెద్ద కన్వెన్షన్స్ అన్నప్పుడు మీకు లావిష్నెస్, ఆ పెద్ద స్టేజెస్ ఇలా ఉంటుంది. సో అంటే ఇప్పుడు మొత్తం రిసార్ట్లలోనే అయిపోతున్నాయి నిజం చెప్పాలంటే. రిసార్ట్ ఎక్కువ జరుగుతున్నాయి సార్. అంటే ఎందుకంటే డెస్టినేషన్ వెడ్డింగ్ అన్నప్పుడు ఇదివరకు మనం బయట వెళ్ళాలి. అవును. సో గోవా, చెన్నై, అటు కొంచెం జైపూర్ అటు వెళ్ళాలి. అవును. ఇప్పుడు మనకి హైదరాబాద్ అవుటర్లోనే ఆల్మోస్ట్ వాటికి మించిన ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏ ప్రాపర్టీ వెళ్ళినా కూడా చాలా లావిష్ కొడుతున్నారు. ఓకే. అంత మంచిగా. సో ఇక ఈ ప్రాపర్టీ చూసినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, పైగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వన్స్ మనము ఆ ప్రాపర్టీకి వెళ్ళిపోయామంటే ప్రపంచానికి సంబంధం లేకుండా చాలా లావిష్గా పీస్ఫుల్గా ప్రతి ఈవెంట్ ప్రశాంతంగా. ఇంకోటి ఏమంటే మనకు ప్రైవేట్ స్పేస్ అది. అవును. వన్స్ మనం ఆ వెన్యూ తీసుకున్నామంటే మనం తప్ప అవుటర్స్ అలౌడ్ ఉండదు. అవును. ఆ విధంగా ఉంటుంది. ఓకే. ఒక ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు అంటే స్టార్టింగ్ నుంచి ముగింపు వరకు అసలు ఏమేమి స్టెప్స్ ఉంటాయి ఇందులో? స్టెప్స్ అన్నప్పుడు ఇదే సార్, ఫస్ట్ మనం ఈవెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా ఈవెంట్ ఏం చేస్తుంది, మేము మీకు వెన్యూ బుకింగ్ దగ్గర నుంచి ఓకే టోటల్ ఒక ఈవెంట్ ఎలా ప్లాన్ చేయాలి, ఓకే ఈవెంట్కి మీకు రిక్వైర్మెంట్స్, డెకార్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఫోటోగ్రఫీ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, అవును, ఇట్లా మళ్ళీ మేకప్ సర్వీస్ ఉంటుంది, ఇంకా సన్నాయి వాళ్ళు ఉంటారు, అవును, ఇట్లా ప్రతి ఒక్కరు ఏ ఈవెంట్కి ఎవరెవరు కావాలి, వీళ్ళకి ఎంతెంత అవుతుంది, టోటల్ వీటికి అంతా ప్రతి ఈవెంట్. అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క ఈవెంట్కి మా ఈవెంట్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, వాళ్ళు వచ్చి టెన్షన్ పడే పని లేకుండా మా టీమే నీట్గా ఉండి ప్రతి ఒక్కరిని ఫాలోఅప్ చేసి రప్పించుకోవడము, టైం టు టైం అందరం రప్పించి ఈవెంట్ని చేసుకోవడము. అదే కాకుండా ఆ టైంకి కస్టమర్కి ఏం కావాలి,
వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంది, మనం ఏమైతే ఇవ్వాలి వాళ్ళు టెన్షన్ పడకుండా మనమే అన్నీ ఇవ్వడం. ఓకే, అంటే ఒక ఫ్యామిలీ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఫ్యామిలీ మనం ఇవ్వాల్సిందే ఇంకా మనం ఉండేసి ఇంకా మనమే తొందర చేయడం, ఇది చేయండి అది చేయండి అని మనమే మొత్తం. అంతే. ఓకే, ఆన్ స్టేజ్ మనం ఒక స్టేజ్ రెడీ చేస్తున్నామంటే అక్కడ ఆ టైంకి ఆ ఈవెంట్కి వాళ్ళకి ఏమి ఇవ్వాలి అవన్నీ మా ఈవెంట్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది. కానీ చాలా కష్టం కదా సార్, అంటే ఇంత విజయవంతంగా ఎట్లా కొనసాగిస్తారు అసలు నాకు అర్థం కావట్లేదు. సరే, కష్టమైనా కొంచెం మనం మన ప్యాషన్తో చేస్తున్నాము. టీం వర్క్, ఓకే, టీం వర్క్ అనేది చాలా బాగుంటుంది. మనం ఎందుకంటే ఇదేదో ఒకరిద్దరితో పెట్టి చేసేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈవెంట్ మనతో కన్ఫర్మ్ అయినప్పుడే ప్రతి ఒక్క వెండర్ని మనం నీట్గా బ్లాక్ చేసుకుంటాం. ఓకే, ఆ వెండర్ కూడా మంచి రేటెడ్ వెండరే ఉంటారు మన దగ్గర. ఓకే, వాళ్ళంతా బ్లాక్ చేసుకొని ఆ టైంకి ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఈ ఒక పర్టికులర్ ఒక డిపార్ట్మెంట్కి ఒక ఈవెంట్ మేనేజర్ సెట్ చేస్తాం. ఓకే, అలా ఉండడం వల్ల ఏమంటే ఆ ఈవెంట్ మేనేజర్ అతను పర్టికులర్గా ఆ వర్క్ నీట్గా చూసుకుంటాడు. మనం ఒక మనిషి 10 పనులు చూసుకోవాలి చాలా ఇబ్బంది. సో ఒక్కోదానికి ఒక పర్సన్ అలాట్ చేస్తాం కాబట్టి ఆ టైంకి అన్ని నీట్గా జరుగుతాయి. సో ఆ విధంగా మీరు చెప్పినట్టు ఇన్ని ఈవెంట్స్ ఎలా చేయగలుగుతున్నామంటే మనం అంతమంది ఈవెంట్ మేనేజర్లు పెట్టి చేపిస్తున్నాం కాబట్టి చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది. ఓకే, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర ఎంప్లాయీస్? టీం ఉన్నారు సార్, ఈవెంట్ మేనేజర్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, 50+ ఉన్నారు ఈవెంట్ మేనేజర్స్. ఓకే, అంటే మీ టీం ఎప్పుడన్నా అంటే ఈ కష్టపడడం అదంతా చూసిన తర్వాత మీకు ఏమైనా అనిపిస్తుందా? చాలా బాధ అనిపిస్తుంది సార్. ఓకే, ఎందుకంటే ఒక వెడ్డింగ్ చేయాలంటే ఆల్మోస్ట్ 5 days నిద్ర లేని, కంటిన్యూ డే అండ్ నైట్ నిద్ర లేకుండా ఉండాలి. ఇంకోటి ఏమంటే కస్టమర్ రిలేషన్లో ఉంటారు. ఏ టైం కన్నా కాల్ చేసి ఇక్కడ ఏంది ఇలా కావాలి అలా కావాలి అడుగుతారు. సో వీళ్ళు నాన్ స్టాప్గా ఫోన్ ఆన్సరింగ్స్, ఇట్లా నిద్ర లేకుండా ఫ్యామిలీ అంతా వదిలేసి అక్కడే ఉండాలి ప్రాపర్టీలోనే. ఓకే, ఇట్లా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే, అంటే ఒక ఈవెంట్, అంటే ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించాలంటే ఎంతమంది టీం అవసరం మీకు? డిపెండ్స్ ఆన్ స్కేల్ సార్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మీరు చెప్పాను ఇంతకుముందు ఒక రిసార్ట్ వెడ్డింగ్ చేయాలి, ఒక 50 lakhs బడ్జెట్ అలా ఉందంటే మనకు అలా ఉందంటే ఈజీగా మ్యాన్ పవరే నియర్లీ 150 members కావాలి. అంత మ్యాన్ పవర్ అవుతుంది. ఓకే, సో దాంట్లో ఒక్కరు తప్పు చేసినా మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది, మళ్ళీ ఇబ్బంది చేసిన బ్యాడ్ నేమ్ ఒకరికి వచ్చేస్తుంది సార్. మరి అది ఎట్లా కంట్రోల్ చేస్తారు? అంటే అట్లాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా? ప్లానింగ్ చేసుకోవాలి సార్. ఈవెంట్స్ కూడా మేమేం చేస్తాం, లాస్ట్ మినిట్ ఈవెంట్స్ అనేది పెద్దగా మనం బుక్ చేసుకోం సార్. ఓకే, మనం ఏదైనా ఈవెంట్ మినిమం 3 months బిఫోర్ బుక్ చేసుకుంటాం. ఓకే, 3 months బిఫోర్ బుక్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కటి నీట్గా అన్ని మన వెండర్స్ కానీ ఏదైనా A to Z నీట్గా ప్లాన్డ్గా అందరూ లాక్ చేస్తారు. ఓకే, ఆ లాక్ చేసినప్పుడు ఏమవుతుంది, టెన్షన్ ఉంటుంది. ఓకే, ఈ లాస్ట్ మినిట్ హరీబరీ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే ఒక ఈవెంట్కి లొకేషన్, డెకరేషన్, లైటింగ్ ఎట్లా సెలెక్ట్ చేస్తారు? ఆ ఈవెంట్ థీమ్ బట్టి ఉంటుంది సార్. ఓకే, వాళ్ళు కస్టమర్ అనేది మనం ఇప్పుడు ఏదైతే మనం కస్టమర్ దగ్గర వెళ్ళి ఈ ఈవెంట్ని ఇలా ప్లాన్ చేయాలి. సో ఫర్ ఒక వెడ్డింగ్ ఇలా థీమ్ సెలెక్ట్ చేశారంటే ఆ థీమ్ సెలెక్ట్ చేసినప్పుడు దానికి ఎంట్రన్స్ ఇలా ఉండాలి, దానిలో ఆ థీమ్ ఐ మీన్ ఆ డ్రేపింగ్ క్లాతింగ్ అనేది ఇలా ఉండాలి, లైటింగ్స్ ఎలా ఉండాలని ఆ థీమ్ బట్టే మనం డిసైడ్ చేస్తాం. ఓకే, దానికి తగినట్టే మనకి టోటల్ ఇంకా వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ కానీ గార్లెండ్స్ సెటప్స్ కానీ అన్ని ఎవ్రీథింగ్ అట్లే ఉంటాయి. ఓకే, సో అంటే ఒక ఈవెంట్ మనం నిర్వహిస్తున్నప్పుడు అంటే మన క్లయింట్స్ కొంతమంది ఇది చేంజ్ చేస్తే బాగుంటుంది అన్నట్టు లాస్ట్ మూమెంట్లో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి సార్. అది కూడా సో ఆ వీటిని అసలు ఎట్లా ఎదుర్కొంటారు మీరు? అంటే ఈవెన్ మరి మేజర్ సెట్టింగ్ చేంజ్ అంటే చేయలేము. అంటే కొంతమంది చేయమంటారు కూడా, అట్లా కూడా ఒకవేళ కలర్ నచ్చలేదు అదని ఎట్లాంటి, అంటే టోటల్ సెట్టింగ్ చేంజ్ చేయమని ఎవరు అడగరు. ఓకే, ఇన్ కేస్ ఫ్లవర్ అరేంజ్మెంట్ చేస్తూ ఉంటారు, ఇది ఇలా వద్దండి ఇలా ప్యాటర్న్ మార్చండి అంట. ఓకే, అలాంటివన్నీ చేస్తూ ఉంటాం. సమ్ టైమ్స్ ఇది ఈ కలర్ కొంచెం బాగా ఆడ్గా ఉంది, కొంచెం వేరే చేయండి. ఓకే సార్, ఒక 2 hours టైం అంటే ఓకే యూ కెన్ ప్రొసీడ్. ఓకే, ఎందుకంటే వర్క్ అనేది ఏ ఈవెంట్ అయినా సరే వర్క్ అనేది మనకి ఇప్పుడు ఈవినింగ్ అంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా వర్క్ ఏం జరుగుతుందో తెలుస్తుంది ఎవరికైనా. అప్పుడు కొంతమంది మధ్యాహ్నం వచ్చి చెప్తూ ఉంటారు, కొంతమంది మార్నింగ్ ఈవెంట్ అంటే ముందు నైట్ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. అలా చెప్తుంటే చేస్తూ ఉంటాం. ఓకే, జరుగుతూ ఉంటుంది. అంటే అంటే మీరు ఏమి అంటే అంత లాస్ట్ చివరి వరకు వచ్చిన తర్వాత ఇట్లా మార్పులు చేర్పులు చేయించినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా అనిపిస్తుంది సార్, డబుల్ వర్క్ అవుతుంది కదా సార్. ఓకే, ఎందుకంటే మొత్తం చేశాక అన్ని మార్చండి అంటే వర్కర్స్ కూడా సపోర్ట్ చేయాలి. అవును, ఆల్మోస్ట్ ఇప్పుడు 10 మందిలో ఒక 5 మంది బాగా చాలా ఓపికగా ఉంటారు, ఇంకో 5 మంది ఓపికగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఈ రోజు వర్క్ అంటే 2 days నుంచి కంటిన్యూ చేస్తూనే ఉంటారు. కానీ అది జరుగుతుంది సార్, రెగ్యులర్గా అలాంటివి చెప్తుంటారు కాబట్టి ఓకే. ఓకే, సో హైదరాబాద్లో సో లొకేషన్స్ ఏమేమి ఉన్నాయి, రిసార్ట్ లొకేషన్స్ మీ దగ్గర అంటే ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? సార్ మన లింక్లో ఆల్మోస్ట్ 20+ ఉన్నాయి సార్, 20-25+ ఉన్నాయి. హైదరాబాద్ సరౌండింగ్ అన్ని అటాచ్డ్ ORR. ఓకే, మన సైడ్ వచ్చే వాళ్ళందరికీ ఆ విధంగా సింపుల్ యాక్సెస్లోనే ఇస్తుంటాం. ఓకే, ఈ మధ్య చేసిన అన్నిట్లు కూడా మనము సెలెస్టా రీసెంట్గా ఒకటి శంషాబాద్ దగ్గర బాడీ రిట్రీట్ ఒకటి, నెక్స్ట్ త్రిపుర అని కొంచెం బాగా చేసాము, వలసలిపురం.
నెక్స్ట్ ఇంకొకటి ట్రాంకుల్ రిసార్ట్ ఒకటి, ఇంగ్లీష్ వుడ్లాండ్స్, అలేకియా, ఇలా ఉన్నాయి. ఆల్మోస్ట్ 20+ ఉన్నాయి. ఓకే. ఫస్ట్ వీళ్ళందరికీ మంచి రిసార్ట్స్ సజెస్ట్ చేస్తాం. అది కూడా మన దగ్గర ఉన్నవన్నీ మేము ఏదైతే మంచి మంచి రిసార్ట్స్ ఉన్నాయో వీటిలో గ్యాదర్ చేసి ఫిల్టర్ చేసి మంచి టాప్ లిస్ట్లోనే చూపిస్తాం. ఓకే. ఇందులో వాళ్ళకి ఏదైతే బడ్జెట్ కంఫర్టబుల్, ఇంకా వెన్యూ కూడా వాళ్ళకి ఏదైతే బాగా నచ్చింది ఇలాంటివన్నీ చూసుకుని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. అంటే ఈ డెకరేషన్లో అంటే వాళ్ళు సెలెక్ట్ చేసినట్టు డెకరేషన్స్ ఉంటాయా? మీ దగ్గర ఏమేమి డిఫరెంట్ డెకరేషన్స్ ఉన్నాయి? సార్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆల్మోస్ట్ కస్టమర్ చాయిస్ ఎక్కువ అయిపోయినాయి సార్. ఓకే. ఇప్పుడు కస్టమర్ అందరూ ఆల్మోస్ట్ వాళ్ళే డిజైన్ చేసుకుంటున్నారు. మ్మ్. ఇదివరకు ఓన్లీ వాళ్ళ డ్రెస్సులు ఒకటి సెలెక్ట్ చేసేవాళ్ళు. అవును. ఇప్పుడు కంప్లీట్ ప్రతి ఈవెంట్ ఇలా థీమ్ ఉండాలని ఓకే. సింపుల్గా ఆన్లైన్ చూసి ఇలా సెలెక్ట్ చేస్తున్నారు. మ్మ్. సో మీరు ఏదైతే డిజైన్ ఇవ్వండి దాన్ని మేము ఫుల్ఫిల్గా మీకు ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఓకే. సో అంటే వాళ్ళు చెప్పినట్టు మీరు చేయడం జరుగుతుంది. అంతే. ఓకే. డెకరేషన్లో ఎన్నైనా చేయొచ్చు సార్, ఓకే. ఎలానో చేయొచ్చు. మ్మ్. ఈవెన్ ఫుడ్ కూడా అంతే. ఓకే. ఫుడ్లో కూడా ఎలా ఉంటుంది అంటే కంప్లీట్ ఇప్పుడు రిపీటెడ్ ఐటమ్ ఉండద్దు. ఓకే. ఇలా అంటారు. అంటే రిపీటెడ్ ఐటమ్ అంటే కంప్లీట్గా 5 days ఈవెంట్. ఓకే. 5 days ఈవెంట్ అన్నప్పుడు 5 daysలో ఇప్పుడు ఈ రోజు లంచ్ ఉంది, నెక్స్ట్ డే లంచ్లో ఏ ఐటమ్ రిపీట్ కావద్దు. ఓకే. ఇలా అంటారు. డన్. అంటే ఇప్పుడు మనము ఈ లంచ్ డిన్నర్ గురించి ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అంటే మీ దగ్గర ప్రత్యేకంగా ఎట్లా అరేంజ్ చేస్తారు ఈ ఫుడ్ది? సార్ మన దగ్గర మీడియం నుంచి మంచి లావిష్ డిన్నర్ సార్. ఓకే. లావిష్ డిన్నర్స్ ఎక్కువ బాగా అరేంజ్ చేస్తున్నాం. అదే ఈ మధ్య మేము ఏం చేస్తున్నామంటే సిట్టింగ్ కాన్సెప్ట్, ట్రెడిషనల్ బంతి అరిటాకు వేసి మంచి సిట్టింగ్ కాన్సెప్ట్స్. ఓకే. ఇట్లా ఇప్పుడు ఏదైతే ఈ రిసార్ట్స్ అనుకుంటున్నా ఇక్కడ లిమిటెడ్ గ్యాదరింగ్ కాబట్టి కంప్లీట్గా వాళ్ళకి ఒక థీమ్ సెట్ చేసి స్టాఫ్ను కూడా కొంచెం ఇంట్రెస్ట్ పంచకట్టు లేడీస్ శారీ అంతా వేసి ఓకే. ఆ సర్వింగ్లో కూడా మంచి హాస్పిటాలిటీ చూపించి ఐటమ్ అంతా ఈ ఐటమ్ పెడుతున్నాం, ఈ ఐటమ్ చెప్పి వేయడం, దాన్ని కొంచెం బాగా వేడివేడిగా వడ్డించడం, అరిటాకు భోజనం అనేది కొంచెం స్పెషల్గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం సార్. ఓకే. దాంట్లోనే కొంచెం ప్రీమియంగా. ఇంకా ఈ మధ్య ఎవరైనా ఇంటి దగ్గర కూడా ఏదైనా స్మాల్ గ్యాదరింగ్స్, సింపుల్ ఈవెంట్స్ ఉన్నాయంటే కూడా వాళ్ళకు కూడా ఆ టైప్లో ఇస్తున్నాం. ఓకే. ఈ మధ్య హైదరాబాద్లో మంది కొంచెం అది బాగా క్లిక్ అయింది, ఈ ట్రెడిషనల్ సిట్టింగ్ కాన్సెప్ట్, ఓకే. అరిటాకు భోజనం. అరటాకు భోజనం అంటేనే అసలు చాలా బాగా అనిపిస్తుంది. అంటే గ్రీన్ కలర్ ఉండి అన్ని కలర్ఫుల్ ఐటమ్స్ ఉండి పెడుతూ ఉంటే అది వేసి పొడి వేసి తింటూ ఉంటే ఆ ఫీలే వేరు. ఆ స్వీట్స్ కూడా మంచి మంచి బూరెలు ఇలాంటివన్నీ పెట్టి వేడిగా వేస్తున్నామంటే మీకు ఆ ఫీలే డిఫరెంట్ ఉంటుంది. ఓకే. అంటే ఈ బంతి భోజనం రీసెంట్ హైదరాబాద్లో చేసింది ఎక్కడన్నా ఉందా? చాలా చేసాం. ఈ మధ్య మన దాంట్లోకి ఎక్కువ క్లిక్ అయినాం సార్. ఓకే. బంతి భోజనం బాగా క్లిక్ అయ్యాం. సో ఈ 5 days డిఫరెంట్ ఐటమ్స్ పెట్టాలి కదా, సో ఎట్లా ఉంటుంది మీ దగ్గర? అదే సార్, ఇప్పుడు హల్దీ మెహందీ ఉంటుంది, ఈ కంప్లీట్ నార్త్ ఇండియన్ ఇవన్నీ మిక్సింగ్ ఉంటుంది, సంగీత్ ఉంటుంది. సంగీత్ ఉన్నప్పుడు కంప్లీట్ లైవ్, ఈ బీబీక్యూస్, మాక్టైల్స్, లైవ్ కౌంటర్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ పెళ్లి కొడుకు ఫంక్షన్, ట్రెడిషనల్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు కంప్లీట్ సిట్టింగ్ బంతి భోజనం ఉంటుంది. ఓకే. ఇంకా నెక్స్ట్ డిన్నర్, మెయిన్ వెడ్డింగ్ ఈవెంట్ ఉంది అనుకోండి, కంప్లీట్ లావిష్ బఫే, కంప్లీట్ కౌంటర్స్, రష్యన్స్ ఇవంతా పెట్టి కొంచెం బాగా అక్కడ మల్టిపుల్ వెరైటీస్ ఉంటాయి. స్వీట్స్లో వెరైటీస్, చాట్స్ అన్ని మొత్తం మిక్సప్ ఆఫ్ ఉంటుంది. కొంచెం లావిష్ డిన్నర్ ఉంటుంది. ఇట్లా ఒక 3 days ఈవెంట్ అన్నా 5 days ఈవెంట్ అన్నా ఇట్లా రిపీట్ కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్లో వీళ్ళకి వచ్చినప్పటి నుంచి రిసీవింగ్, రిఫ్రెష్మెంట్స్ దగ్గర నుంచి కంటిన్యూగా ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క థీమ్లో సెట్ చేస్తుంటాం. ఈవెన్ టీ కాఫీ కూడా నార్మల్ ఇవ్వకుండా దానికి ఒక బడ్డీ కొట్టు లాగా పెట్టి, ఓకే, కొంచెం ఒక బాదం మిల్క్ ఇవ్వాలంటే కూడా నార్త్ ఇండియన్ స్టైల్లో ఇచ్చి, ఓకే, అంటే మొత్తం ట్రెడిషనల్ లుక్ తీసుకొని వస్తున్నారు అంతే. ట్రెడిషనల్ లుక్ ఉంటుంది. ఇప్పుడు మెహందీ టైం ఉంటుంది. మెహందీ అంటే కంప్లీట్ రాజస్థానీ థీమ్. రాజస్థానీ థీమ్ అంటే రాజస్థాన్ చాయ్ వాలా ఇట్లా ఇవ్వాలి, కొంచెం గెటప్స్ మొత్తం చేంజ్ చేస్తారా? కంప్లీట్. ఓకే. ఇలాంటివన్నీ మనకి రిసార్ట్స్లో చాలా బాగుంటాయి. ఓకే. ఫన్ అనేది, ఎంటర్టైన్మెంట్ అనేది ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఓకే. ఇట్లా ప్రతి ఈవెంట్కి ఒక ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీ, రిసీవింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఇలా ఉంటుంది. సో అంటే ఇక్కడ మీరు సెలబ్రిటీలను కూడా మీరే తీసుకురావడం జరుగుతుంది ఒకవేళ క్లయింట్ అడిగితే? కస్టమర్ అడిగితే తీసుకొస్తాం. ఓకే. సో ఎక్కడ వాళ్ళని తీసుకొని వస్తారంటే ఒక్కో పొజిషన్ గురించి చెప్తారా సార్? అదే వాళ్ళ కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ బట్టే సార్. ఓకే. వీళ్ళ యొక్క సెలబ్రిటీస్ని అడిగే వాళ్ళు ఎవరైతే లైక్ చేస్తుంటారు, ఆల్మోస్ట్ ఈ విజిట్ కన్నా మెయిన్ కొంచెము ఈ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్కి, మ్యూజిక్ అరేంజ్మెంట్స్కి రీసెంట్గా మనం వీణావాణి మేడం గారు చూస్తుంటాం. అవునవును. ఆ మేడం గారు కొంచెం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ మేడం ప్రోగ్రామ్స్ అంతా, మేడం కొంచెం మ్యాక్సిమం ఇప్పుడు డిమాండింగ్ కూడా. ఓకే. ఆ మేడం చాలా బాగుంటుంది. ఇట్లా కొన్ని ఉంటాయి. కొంచెం లైవ్ ఇప్పుడు డీజే సంగీత్ పార్టీస్ ఉంటాయి. ఖచ్చితంగా కొంచెం మంచి మ్యూజిక్ డైరెక్టర్స్, వాళ్ళ టీము, సింగర్స్, ఓకే, ఎట్లాంటి వాళ్ళు పిలుస్తుంటారు. అంటే ఇప్పుడు క్లయింట్ అంటే మీరు ఈవెంట్ చేస్తే క్లయింట్ ఏదన్నా క్లయింట్ ఒకవేళ మ్యామ్ని పిలుస్తే మీరు పిలుస్తారా? ఓకే, డెఫినెట్గా సార్. ఓకే. సో ఒకవేళ కావాలనుకుంటే మీరు పిలిపిస్తారు? కావాలంటే పిలిపిస్తాం మేడం. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఫుడ్ దగ్గర లాస్ట్లో అంటే ప్రతి ఒక్క ఈవెంట్లో లాస్ట్లో ఏదో ఒక సమస్య వస్తుంది, అది ఫుడ్ దగ్గర కానీ ఎక్కడో ఒక దగ్గర. సో వాటిని ఎట్లా పరిష్కరిస్తారు మీరు?
సార్ ఇన్ జనరల్ ఏదో ఒకటి ఉంటుంది సార్ ఖచ్చితంగా. ఆల్మోస్ట్ అది జరగకుండానే చూసుకుంటూ ఉంటాము. ఇన్ కేస్ లాస్ట్ మినిట్లో ఏదో ఒక చిన్న చిన్న చిత్కా అనేది ఎటువంటి దీంట్లో 1 or 2 చాలా మినిమంలో ఉండొచ్చు. సో మేము వచ్చి ఆల్మోస్ట్ అవి లేకుండా చేస్తుంటాం. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మినిట్లో ఏమైనా క్లైమేట్ సహకరించి వర్షం పడవచ్చు, ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం ఈ ట్రాఫిక్ వల్ల కొంచెం కొంచెం డిలేస్ ఉంటాయి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సహజంగా. ఓకే. మాక్సిమం వాటిని అవాయిడ్ చేసుకుంటే కొంచెం బిఫోర్గానే ప్లాన్ చేసుకొని నీట్గా 100 to 100% మనము ఫుల్ఫిల్ చేయడానికి మనం ట్రై చేస్తుంటాం. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం ఈవెంట్ మేనేజ్మెంట్లో సో ట్రెండింగ్ ఏం నడుస్తుంది? సార్ ట్రెండింగ్ అన్నప్పుడు అదే సార్, ఇప్పుడు ప్రెసెంట్ మనకి వెడ్డింగ్ కన్నా వెడ్డింగ్ ముందు ఫంక్షన్స్ చాలా ఎక్కువ. ఓకే. మెయిన్ ఫోటోషూట్. ఇప్పుడు రీసెంట్గా మనం నెక్స్ట్ సీజన్కి మంచి ఫోటోషూట్ ప్లాన్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఓకే. హెలికాప్టర్ రైడ్లో ఫోటోషూట్. హెలికాప్టర్లో? ఎస్. ఓకే. మనం బెంగళూరులో కపుల్ మంచి ఎవరైతే మనకి ఫుల్ ప్యాకేజ్ తీసుకుంటారో ఇందులో సెలెక్టెడ్గా ఒక 2-3 కపుల్ సెలెక్ట్ చేసుకొని ఓకే. వాళ్ళకి హెలికాప్టర్ రైడ్లో ఫోటోషూట్ చేయించాలని. ఓకే. అంటే ఎట్లా ప్లాన్ చేస్తారా షూట్? ఏం లేదు సార్, కస్టమర్ని మనమే క్లయింట్ లొకేషన్ రమ్మని చెప్తాము. ఓకే. అక్కడ మనకి అక్కడ హెలికాప్టర్కి ఏరోడ్రోమ్ ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి ఇంకొక ల్యాండింగ్ ప్లేస్ మనం హైర్ చేసుకుంటున్నాం. ఓకే. ఇక్కడ నుంచి అక్కడికి వాళ్ళని హెలికాప్టర్ తీసుకొచ్చి అక్కడ ఫోటోషూట్ చేయించి మళ్ళీ పంపించడం. ఓకే. అంటే ఇబ్బంది అవుతుంది కదా అది? ఇబ్బంది కాదు, ముందుగానే మనం పర్మిషన్స్ అన్ని తీసుకునేసి. ఓకే. అంటే మీకు ఇబ్బంది అంటున్నారు రేడు? వర్క్ పరంగా ఎక్కువ వర్క్ అయిపోతుంది. చాలా వర్క్ ఉంటుంది సార్, వర్క్ ఉంటుంది, చాలా రిస్క్తో కూడా ఉంది. పర్మిషన్స్ అన్ని చాలా ఎక్కువ ఉంటుంది. మనం అన్ని ఫుల్ఫిల్ చేసుకునేసి అంటే నెక్స్ట్ అప్కమింగ్ అంటే 3 months బిఫోరే ఎవరైతే మనకి ఆల్రెడీ ఇప్పుడు ఏ ఈవెంట్ అయినా మనకి 3 months బిఫోర్ బుక్ అవుతుంది. సో ఫస్ట్ 10 బుకింగ్స్లో వచ్చిన వాళ్ళలో ఒక 2 to 3 కపుల్స్ ఓకే వీళ్ళని ప్లాన్ చేసుకుని అక్కడ తీసుకెళ్తున్నాం. ఓకే. అంటే దీనికి ఎంత ఛార్జ్ చేస్తారో, ఎట్లా ఉంటుంది బడ్జెట్? సార్ యాక్చువల్గా హెలికాప్టర్ రైడ్ అంటే అరౌండ్ 3 to 4 lakhs అనేది ఫోటోషూట్ ఖర్చు అవుతుంది. ఓకే. సో మా సైడ్ నుంచి మేము ప్రమోషనల్ ఆఫర్ కింద ఫస్ట్ ఎవరైతే 10 బుకింగ్స్ చేస్తారో ఇందులో 2 కపుల్స్కి మా సైడ్ నుంచి కాంప్లిమెంటరీగా చేస్తాం. ఓకే. సో అంటే ఈ హెలికాప్టర్ రైడ్తో పాటు అంటే ప్రీ వెడ్డింగ్ షూట్తో పాటు విత్ హెలికాప్టర్ రైడ్. ఓకే. హెలికాప్టర్ రైడ్ అంటే ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది సార్? అది టైం ఉంటుంది సార్. వాళ్ళకి ఏరోడ్రోమ్ ప్లేస్ ఉంటుంది. అక్కడ నుంచి మనకు ఒక పార్కింగ్ స్పేస్ ఇస్తారు. ఓకే. అక్కడ నుంచి అక్కడికి 15-20 minutes. పార్కింగ్ ప్లేస్ వాళ్ళే ఇస్తారా లేకుంటే మనం సపరేట్గా తీసుకోవాలా? అంటే వాళ్ళు చూపిస్తారు సార్. ఓకే. ఈ ప్లేస్ అయితే కంఫర్టబుల్ అని చూపిస్తారు. అది మనకి ఏటీసీ వీళ్ళని సపోర్ట్ చేస్తారు. వాళ్ళు చెప్పారంటే వాళ్ళ ప్లేస్ మనం ప్లేస్ చూపించాలి. ఆ ప్లేస్ మనం హైర్ చేసుకోవాలి. ఓకే. అంటే రెంట్కి కానీ దేనికన్నా తీసుకోవాలి ఇంకా మనం. ఓకే. మనం అంటే ఆల్రెడీ అది ఒక హెలికాప్టర్ ల్యాండింగ్ ప్లేస్ అది. ఓకే. ఆ ప్లేస్ ని మనం ఆ డేకి మనం బ్లాక్ చేసుకొని ఇక్కడ నుంచి అక్కడికి వస్తే పర్మిషన్ తీసుకోవాలి. ఓకే. ఆ పైన ట్రావెల్ చేసే టైము ఇవన్నీ మనం పే చేస్తాం. సో అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని కరెక్ట్ టైంకి స్టార్ట్ అవ్వాలి, మళ్ళీ కరెక్ట్ టైంకి ఎండ్ అయిపోవాలి. టైం టు టైం ఉండాలి. ఓకే. సో మరి ఎట్లా మేనేజ్ చేస్తారు? ఏంటంటే మళ్ళీ హవర్స్ చార్జెస్ అవుతుంది. మనము మాక్సిమం 2 hours మనం టైం తీసుకుంటాము. ఎక్స్ట్రా 5 minutes వచ్చా కూడా 1 hour పే చేయాల్సింది. 1 hour అన్నా కూడా 3 lakhs పే చేయాల్సింది. కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ అసలు ఇప్పటివరకు ఎప్పుడు హెలికాప్టర్లో ఎప్పుడు వినలే నేను, ఫస్ట్ టైం ఇది. అంటే ఈ ఐడియా ఎట్లా వచ్చింది సార్ మీకు? అంటే మనము చూస్తున్నాం సార్, ఇది బాగా నచ్చింది. ఈ హెలికాప్టర్ రైడ్స్ అనేవి జరుగుతున్నాయి. సో మనం ఎందుకు హెలికాప్టర్ రైడ్ లో మనము ఫోటోషూట్ చేయకూడదు? మనకు వచ్చే క్లయింట్స్ కి చేసి అదొక కొత్త ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది కదా. ఓకే. ఇట్లా అనుకొని ఇప్పుడు నెక్స్ట్ సీజన్ కి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఇట్లా కొత్తగా ఇంకేమన్నా ఆలోచిస్తున్నారా? అంటే కొత్తగా చేద్దాము ఈవెంట్స్ అని వస్తూ ఉంటాయి సార్. ఓకే. సీజన్ కి ఏదైనా ఒకటి ఇస్తుంటాం. లాస్ట్ టైం వచ్చి మనం హనీమూన్ ప్యాకేజ్ ఇచ్చాము. అవును, కాంప్లిమెంటరీగా ఇచ్చాము. కొంచెం మల్టిపుల్ కపుల్స్ ని పంపించాము. ఓకే. ఆల్ ఓవర్ ఇండియా పంపించున్నాము. ఇప్పుడు ఈసారి ఇది ట్రై చేస్తున్నాము. ఈవెంట్ బడ్జెట్ అంటే మీ దగ్గర హై ఎంత ఉంది, లో ఎంత ఉంది? సార్ హై అనే దానికి లిమిట్ ఏం లేదు సార్. ఓకే. మనం క్రోర్స్ కూడా వెళ్ళచ్చు. ఇప్పుడు మనము హైదరాబాద్లో కాకుండా ఇప్పుడు మనము జైపూర్, ఉదయపూర్ ఇట్లా వెళ్తున్నప్పుడు అది ఇంకా బడ్జెట్ అనేది చాలా పీక్స్ ఉంటుంది. ఓకే. అక్కడ వెన్యూకే ఆల్మోస్ట్ క్రోర్స్లో ఉంటుంది. ఓకే. ఇంకా ఒకసారి అక్కడ వెళ్ళి చేసుకురావాలంటే ఈజీగా 50 crores అలా కూడా బడ్జెట్లో అవుతుంటాయి. బయట అలా వెళ్తే, అది గోవా అలా వెళ్తే కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే. ఇక్కడ మనం హైదరాబాద్ సరిగ్గా ఉంటే కొంచెం రీజనబుల్ బడ్జెట్స్లో ఉంటాయి. ఓకే. ఏదైనా మనకి తీసుకునే వెన్యూ ఇలా బట్టి ఉంటుంది. మనం ఎలాంటి బడ్జెట్స్లో మనం ప్లాన్ అవ్వాలి, ఎలాంటిది వెడ్డింగ్ ఎలా ఉండాలని తీసుకునే బట్టి మన యొక్క అయితే ఓకే రిక్వైర్మెంట్ బట్టే మన బడ్జెట్స్ అంతా. అంటే మన కేఎస్ ఈవెంట్స్ యొక్క ప్రత్యేకత ఏంటి సార్? ప్రత్యేకత అంటే మెయిన్ మనము స్పెషల్ కేర్ సార్. ఈవెంట్ మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ మెయిన్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఓకే. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఈవెంట్ మన ఏదైతే ఇంట్లో మన శుభకార్యం మనం పెట్టుకున్నామో అది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు టోటల్ కంప్లీట్గా మాదే బాధ్యత. ఇందులో ప్రతిదీ మేమే చూసుకుంటాం. ఓకే. అది నార్మల్గా కాదు, మీరు ఏ ఐటెం సెలెక్ట్ చేసుకున్నా దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా మంచి క్వాలిటీతో, దీంట్లో మెయిన్ ఫుడ్ హై క్వాలిటీతో
అవి చూపించే హాస్పిటాలిటీ కానీ ఓకే. ప్రతిదీ అన్ని మంచి లావిష్గా ఇలా ఇవ్వడం మా ప్రత్యేకత. ఓకే. ఇలా ఉంటుంది. ఇంకోటి ఈవెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా పర్సన్ ఇంట్లో పర్సన్ లాగా ఉండి అన్ని అన్ని టైం చూసుకొని మీకు టైం టు అరేంజ్ చేయడం మా బాధ్యత. ఓకే. అంటే వాళ్ళు ఏమి ఇన్వాల్వ్ అవ్వకుండా మొత్తం మీరే ఇన్వాల్వ్ అయ్యి మొత్తం మీరు ఏం చేస్తారు. అవసరం అన్నీ మేము చూసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఇంకా అన్ని ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అని ఎవ్రీథింగ్ అన్ని వెన్యూ బుకింగ్ దగ్గర నుంచి అన్నీ మేము చూసుకుంటున్నాం. ఓకే. ఇలా ఉంటుంది. ఇంకా మేకప్స్లో కానీ ఏదైనా సరే ఇప్పుడు ఇంకా బ్రైడల్ మేకప్, శారీ డ్రేపింగ్, డ్రెస్ సెలెక్షన్స్, ఓకే. థీమ్ సెలెక్షన్స్, రిసెప్షన్ వేర్స్ ఎలా ఉండాలి, వెడ్డింగ్ వేర్ ఎలా ఉండాలి, దీంట్లో కూడా ఈ బొటిక్ అంతా కూడా మేము దగ్గర నుంచి చూసుకుంటున్నాం. ఓకే. అయితే ఇంకోటి అంటే మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా సార్, అంటే ఈవెంట్ నెక్స్ట్ మంత్ ఉందంటే ఎప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తారు? అంటే ఎన్ని డేస్ ముందు మీరు ప్లానింగ్ మొత్తం స్టార్ట్? ఈవెంట్ అనేది చెప్పినట్టే మనకి 3 months ముందే బుక్ అవుతుంది. ఓకే. మనకి ఏ రోజు బుక్ చేస్తారో ఆ రోజే మనం అందరు టీం అంతా లాక్ చేస్తాం. ఓకే. ఎందుకంటే టీం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎప్పుడైతే మంచి టీం ఉంటారో ఆ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ ఉంటుంది. మనం లాస్ట్ మినిట్ హరీబరీ ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే లాస్ట్ ఈ వరకు చూద్దాంలే మనం రకరకాలుగా చూస్తూ ఉంటే మనకి ఏదన్నా ఇంకా చూసే కొద్దీ మనకి బడ్జెట్లు తగ్గుతాయిలే ఇలా అనుకుంటారు. ఎప్పుడైనా సరే ఒక ఈవెంట్ మినిమం 3 months బిఫోర్ మనం అన్ని నీట్గా అన్ని ప్లాన్ చేసుకుని బుక్ చేసుకుంటే ఆ టీం అనేది మంచి టీం దొరుకుతారు. ఓకే. మంచి టీం లాక్ చేసుకున్నప్పుడు ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ అనుకోండి బాగా చేసేవాళ్ళు, ఏదైనా డెకర్ బాగా చేసే వీళ్ళందరూ ఏమవుతుందంటే ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళు లాక్ అయిపోతారు. ఓకే. సో మనం ముందుగా అన్ని నీట్గా లాక్ చేసుకున్నామంటే ఏదైనా అన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా బాగా జరుగుతాయి. ఈవెన్ ఫోటోగ్రఫీ కూడా ఉన్నారు, మంచి టేకర్స్ ఉంటారు ఇందులో. ఇప్పుడు క్యాండిడేట్స్ ఇవన్నీ ఉంటాయి, ఈ సినిమాటిక్ తీసే వాళ్ళంతా వీళ్ళందరినీ మనం ముందుగా లాక్ చేసుకోవాలి. ఈ ప్రొఫైల్ బేస్డ్ అని ముందు లాక్ అయిపోతారు. సో ఇవన్నీ మనం కొంచెం అర్లీగా బుక్ చేసుకుంటే ఎక్కడ ఇబ్బంది ఉండదు. లాస్ట్ మనీ హరిబరి అన్నప్పుడు ఏమవుతారు, లాస్ట్ మినిట్లో హరిబరి అన్నప్పుడు అదేమవుతుంది, మనకి ఎవరైతే ఉంటారో వాళ్ళని లాక్ చేసుకోవాలి. ఓకే. అప్పుడు మనం ఇబ్బంది ఫేస్ చేస్తాం. కానీ నిజం చెప్పాలంటే మీరు చెప్తుంటే నేను ఆలోచిస్తూ ఉన్నా, అంటే ఇప్పుడు ఈవెంట్ అంటే ఒక 10 రోజుల ముందు ఒక 5 రోజుల ముందు స్టార్ట్ చేసి సో ఫినిష్ అయిపోయిందా అన్నట్టు ఉంటుంది. కానీ మీరు ఇన్ని రోజుల ముందు నుంచి అంటే వాళ్ళ డ్రెస్సెస్ కానీ మేకప్ కానీ సో ఒక కెమెరామెన్ సెట్ చేయడం, ఈ ఫొటోస్, ప్రీ వెడ్డింగ్ షూట్, ఇవన్నీ చాలా తలనొప్పి నిజం చెప్పాలంటే. హ్యాండిల్ చేయాలంటేనే చాలా కష్టం. అవును సార్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆ రోజు రిసెప్షన్కి ఎలా ఉండాలి, వెడ్డింగ్కి ఎలా ఉండాలి అనేది అర్లీగా ప్లాన్ చేస్తున్నారు. ఓకే. నాకు ఒకసారి అన్ని నీట్గా ట్రయల్ మేకప్ చేసుకుంటున్నారు. మెయిన్ ఇప్పుడు వెడ్డింగ్ డ్రెస్ థీమ్స్ ఓకే కంప్లీట్. ఇప్పుడు వెడ్డింగ్ డ్రెస్ థీమ్స్ మన దగ్గర ఒక టీం ఉన్నారు. ఓకే. కంప్లీట్ వాళ్ళ బొటిక్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఈవెంట్కి బ్రైడ్ అండ్ గ్రూమ్ థీమ్ ఎలా, వాళ్ళ డ్రెస్సింగ్ థీమ్ ఎలా ఉండాలి, ఓకే, ఆ థీమ్ తగినట్టే మళ్ళీ మనం డెకార్ అంతా ఉంటుంది. ఇప్పుడు పెద్ద వెడ్డింగ్స్ ఎలా ప్లాన్ చేస్తామంటే వాళ్ళ టోటల్ ఆ స్టార్టింగ్ నుంచి అలాగే ఉంటుంది. ఓకే. ఈవెంట్కి ఎలా డ్రెస్సింగ్ ఉండాలి, ఆ ఈవెంట్కి మీరు ఎలా ఎంట్రీ ఎలా ఉండాలి, ఇలా థీమ్ సెట్ చేస్తాం. కొరియోగ్రాఫర్ ఉంటారు, వాళ్ళు వచ్చి మీరు ఈ ఈవెంట్కి ఇలా ఉండండి, ఇలా ఎంట్రీ ఉంటుంది, మీరు ఇలా పర్ఫామ్ చేయడానికి నీట్గా వాళ్ళు గైడ్ చేస్తారు. ఓకే. సో ఇలాంటి బొటిక్ సిస్టమ్స్, ఇంకా మేకప్లో కూడా కొంచెం మంచి ఇప్పుడు ఎయిర్ బ్రష్ కాన్సెప్ట్స్ అన్నీ వచ్చాయి. వాళ్ళకి ముందుగానే ఆ టోటల్ లుక్ ఎలా ఉండాలని చూస్తాం. ఇంకా కొంచెం పెద్ద వెడ్డింగ్స్ అయితే ఇప్పుడు వెన్యూలో వీళ్ళు ఒక థీమ్ అనుకుంటారు, ఈ థీమ్ అక్కడ ఎలా ఉంటుందని వాళ్ళకి తెలియదు. సో మనం కంప్యూటరైజ్డ్లో నీట్గా అన్ని దాన్ని ఒక 3D ఎఫెక్ట్లో రెడీ చేసి చూపిస్తుంటాం. ఓకే. ఇలా ఉంటుందని. అంటే రీసెంట్గా విజయ్ దేవరకొండది తర్వాత రష్మికది వెడ్డింగ్ అయింది. అట్లాంటి వెడ్డింగ్స్ ఏమైనా వచ్చినాయి? ట్రెండ్ అయిపోయింది సార్ వాళ్ళది, అసలు వేరే లెవెల్. అసలు కంప్లీట్ మీరు గమనించలేదు, వాళ్ళది యాక్చువల్గా 1.5 month నుంచి అక్కడ వర్క్ జరుగుతుంది. ఓకే. కంప్లీట్ 1.5 month జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళ పోస్ట్ వదిలారో ఇండియా మొత్తం అసలు వెడ్డింగ్ అనే థీమ్ మారిపోయింది. అవును. వెడ్డింగ్స్ ఇలా ఉంటుందా, వాళ్ళు మీరు గమనించట్లేదు, ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క అవును ఏదైతే వాళ్ళు మొత్తం డ్రెస్ కోడ్ కానీ ఆ టోటల్ కంప్లీట్ లిమిటెడ్ గ్యాదరింగ్లో అవును ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా హై అయిపోయింది. అవును. మోర్ ట్రెండ్లో ఉంది ఇప్పుడు. కంప్లీట్ ఆల్రెడీ పాత ఉన్న ఎవరైతే సెలబ్రిటీస్ చేశారో వాళ్ళంతా వాష్అవుట్ చేసి వీళ్ళు ఇప్పుడు మోర్ ట్రెండింగ్ గా ఒకటి క్రియేట్ చేసేసారు. నిజంగా అసలు వాళ్ళు ఎస్పెషల్ అందరూ మాట్లాడుకునేది ఏమంటే వాళ్ళ డ్రెస్సెస్ గురించి. ఒక ఈవెంట్కి ఆ డ్రెస్ సెలెక్షన్స్ ఇది చాలా మోర్ ట్రెండ్ ఉంది. సో అంటే ఇది మొత్తం మీ అంటే ఈవెంట్ ఎవరు చేస్తారో సో వాళ్ళే చూసుకుంటారు, మేనేజ్మెంట్ టీమే మొత్తం చూసుకుంటారు. ఓకే. అంటే వాళ్ళ యొక్క స్కేల్కి అది వేరే. ఓకే. ఇప్పుడు మన ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా ఆ విధంగా సెటప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ట్రైన్ అయ్యారు కాబట్టి నాకు అలా ఉండాలి. కొంతమంది ఎట్లా ఉంటారు అంటే ఇప్పుడు మిమ్మల్ని అడగడం కూడా ఇట్లా అడుగుతారు, అంటే విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి ఎట్లయిందో అట్లాంటి కాస్ట్యూమ్స్ కావాలి, మేము కూడా అట్లా రెడీ అవ్వాలనుకుంటున్నామని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది మీకు. అడుగుతున్నారు సార్, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు సంగీత్కి ఎలా వేశారు, హల్దీకి ఎలా వేశారు, ఇలాంటి డ్రెస్సులు దొరుకుతాయి, ఇలాంటి గార్లెండ్స్ దొరుకుతాయా. రష్మిక వెడ్డింగ్ ముహూర్తానికి తను వేసుకున్న ఫ్లవర్స్ చూసారు, అలాంటి ఫ్లవర్స్ మాకు కావాలి ఇలా అడుగుతున్నారు. ఓకే. అయితే ఇప్పుడు
యంగ్ వాళ్ళవి ఇట్లా చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా మల్లారెడ్డి గారు మళ్ళీ 50 years మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సో అట్లాంటి ఈవెంట్స్ వచ్చినా మీరు చేస్తారు. అవి చేస్తుంటాం సార్. ఓకే, చేస్తారు. సో అంటే ఈ వెడ్డింగ్ ఈవెంట్స్ వేరు, ఈ 50 yearsది వేరు. సో అంటే వాళ్ళను అంటే అప్పటిలాగా రెడీ అవ్వండి అంటే రెడీ అవ్వరు. అంటే వాళ్ళకి ఎట్లాంటివి మీరు చెప్తా ఉంటారు? సార్ అంటే ఇది కూడా ఎలా అయిపోయిందంటే కొత్త పెళ్లి లాగా అయిపోయింది సార్. ఓకే. ఇప్పుడు 25 years 30 years 50 years వీళ్ళు కూడా ఎలా అయినారంటే సేమ్ కొత్త పెళ్లి ఎలా జరుగుతుందో అదే విధంగా ఇది కూడా 3 days 5 days ఈవెంట్ లాగా అయిపోయింది. మల్లారెడ్డి గారు నాకు మల్లారెడ్డి తెలిసి గారు ఒక range లో చేశారు. ఒక రేంజ్లో అయింది. రేంజ్ అసలు ఆయన డాన్స్ అవన్నీ చూసారంటే అసలు మనకే షాక్ వస్తుంది. నిజంగా మెహందీ అయింది, సంగీత్ చేసిరు, ప్రతి ఒక్కటి చేసిరు వాళ్ళు కూడా. సార్ హల్దీ మామూలు పెళ్లి వేస్ట్ అనిపిస్తుంది సార్ ఆ సార్ చేసిన దీనికి. అంతేనా? రేంజ్ లో చేశారు. కానీ మీకు ఆ ఈవెంట్ రావాలి కదా, ఎందుకు రాలేదు మరి? బడ్జెట్ ఎక్కువ చెప్పిరా ఏంది మీరు? లేదు సార్ మనం మీట్ అవ్వలేదు సార్. ఓకే, మీట్ అవ్వలేదా? ఓకే. అట్లాంటివి వచ్చినా చేస్తూ ఉంటారు కదా సార్ మీరు? డెఫినెట్గా సార్. ఇంకా అలాంటి ప్రొఫైల్ వస్తే ఇంకా ఫుల్ జోష్ ఉంటుంది. జోష్ ఉంటుందా? మల్లారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు దొరికారంటే ఎందుకంటే ఆల్రెడీ విన్నాం సార్ ఆ సార్ గురించి. చాలా సపోర్టివ్, కాంప్రమైజ్ ఉండరు ఆయన, అసలు కాంప్రమైజ్ ఉండదు, చాలా స్పోర్టివ్గా ఉంటారు. అలాంటి ప్రొఫైల్ దొరికితే మాకు కూడా ఫుల్ జోష్ వస్తుంది. అదే. సో ఫైనల్గా కేఎస్ ఈవెంట్స్ గురించి మీరు ఏం చెప్తారు సార్? సార్ మనము వెడ్డింగ్ ఈవెంట్ మేనేజ్ స్పెషల్, మనం బడ్జెట్ ఫ్రెండ్లీ. మీరు ఈవెంట్ హ్యాపీగా ఓకే మా చేతిలో ఇవ్వండి. మీకు టైం టు టైం అన్ని నీట్గా, మీకు టెన్షన్ లేకుండా ఓకే ఏ టు అన్ని మేము దగ్గర నుంచి చూసుకునే బాధ్యత మాది. ఇందులో ఎస్పెషల్లీ ఫుడ్లో చాలా ప్రికాషన్స్ ఉంటాయి. ఓకే. ఎక్సలెంట్ ఫుడ్ డెలివరీ ఉంటుంది. ఇంకా రీసెంట్గా ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఏదైనా నార్మల్ ఇంటి దగ్గర స్మాల్ గ్యాదరింగ్స్ ఇలా ఉంటే ఎక్సలెంట్ మంచి బంతి భోజనం సర్వీస్ అనేది లేటెస్ట్గా మంచి లాంచ్ చేశాను. విత్ మంచి హాస్పిటాలిటీ ఓకే అవన్నీ లాంచ్ చేశాను. ఈ సర్వీస్ కూడా యూస్ చేసుకుని చెప్తున్నాను. ఓకే. అంటే నాకు ఎందుకో మీరు ఈవెంట్స్ చేసేది నేను చూడాలి, మన వ్యూవర్స్ చూపించాలనుకుంటున్నా. సో అదేమన్నా పాసిబుల్ అవుతుందా? ఆల్రెడీ మన ఈ వీడియోస్ అన్ని మీకు మన ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు ప్రతి వీడియో అప్డేట్ అనేది ఉంటుంది సార్. ఇప్పుడు మీకు కూడా ఇప్పుడు ఈ నెక్స్ట్ లైవ్ ఈవెంట్స్ ఏమన్నా చెప్తాను సార్. ఓకే. అంటే చెప్పండి, అంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి షూట్ చేద్దామని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు ఇంతగానం చేస్తారు కదా, అసలు టీం ఎట్లా ఉంటుంది, మీరు ఎట్లా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు, అవన్నీ మనం చూద్దాం అన్నట్టు అనుకుంటున్నా. ఉన్నాయి సార్, నెక్స్ట్ అప్కమింగ్ ఉన్నాయి, రిసార్ట్ వెడ్డింగ్స్, కన్వెన్షన్ వెడ్డింగ్స్ ఉన్నాయి. ఓకే. అప్పుడు డెఫినెట్గా ఇన్ఫార్మ్ చేస్తాను. సో అట్లాంటి టైంలో మమ్మల్ని విలువండి, ఎందుకంటే మాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది. అంటే ఇంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, సో ఎక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగినా అది పెద్ద ఎఫెక్ట్ అవుతుంది మనకు. సో వాళ్ళు అనని వాళ్ళు కూడా అనే ఛాన్స్ ఉంటుంది మనకు. అవును. సో అట్లాంటివి ఎప్పుడన్నా ఎదుర్కొన్నారా సార్? సార్ ఒకప్పుడు ఎదుర్కొనే వాళ్ళం సార్. ఎందుకంటే అప్పుడు స్టాఫ్ సపోర్ట్ తక్కువ. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక ఈవెంట్ బుక్ అయితే చాలు, ఇంత మెంబర్స్లో చేస్తాం అనుకునే వాళ్ళం. సో ఎప్పుడైతే ఇట్లా ఈవెంట్ మేనేజ్ ఇవన్నీ చూసామో మళ్ళీ డిసైడ్ అయ్యాం. ఓకే. ఒక ఈవెంట్కి ఫుల్ ఫ్లెజ్ స్టాఫ్ అంటే 10 మంది రిక్వైర్మెంట్ అంటే 12 మంది అక్కడ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకరు ఇబ్బంది పెట్టా ఇంకోటితో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇట్లా ప్రతి దాంట్లో అదే విధంగా ఫుడ్ టీంలో కానీ, ఫోటోగ్రఫీ టీంలో కానీ, మేకప్ టీంలో కానీ ఇట్లా మనం స్టాఫ్ అనేది ఒకరికి ఇంకొక పర్సన్ ఎక్స్ట్రా పెట్టుకున్నామంటే ఈ ఇబ్బందులు ఉండవు. ఓకే. అది కాక మనం అర్లీగా మనం బ్లాక్ చేసుకుంటాం. అర్లీగా మనం బ్లాక్ చేసుకోవడం వల్ల వాళ్ళు లాక్డ్ మనకి. ఓకే. ఇలా ఉంటుంది. అప్పుడు మనకు టెన్షన్ ఉండదు. మనం ఊరికి లిమిటెడ్గా ఇప్పుడు 100 మెంబర్స్ రిక్వైర్మెంట్ ఉన్న ప్లేస్లో ఒక 50 మెంబర్స్ 60 మెంబర్స్ చేసుకున్నామంటే మనం టైమింగ్లో ఇబ్బంది పడతాం, క్వాలిటీలో ఇబ్బంది పడతాం, ఆటోమేటిక్గా ఈవెంట్ లాస్ట్కి వచ్చేప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం. మనం అది కొంచెం చూసుకుంటే. ఓకే. అంటే మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది సార్, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పేసి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బడ్జెట్ ఒక 1 crore చెప్పారు అనుకోండి మీరు, అంటే వాళ్ళ దగ్గర ఒక 50 lakhs ఉంటుంది. సో దీంట్లోనే చేయండి అంటే మీరు ఏమైనా కాంప్రమైజ్ చేపిస్తారా, లేకుంటే ఎట్లా చేస్తారు సార్? క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఓకే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఐటమ్స్ మనం ఏదైనా చిన్న చెప్పాలంటే కూడా ఏదైనా ఒక ఐటమ్ మనం తీసుకుంటాం అంటే సార్ ఈ ఐటమ్ మన ఒక 100 రూపీస్కి వస్తుంది, ఇంకోటి 1000 రూపీస్కి వస్తుంది. దీని డిఫరెన్స్ ఇది. ఓకే. మీరు నాకు 50 lakhs ఇస్తున్నారంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇచ్చే అమౌంట్లో నేను మీకు ఈవెంట్ చేయాలి. అవును సార్. మీరు ఇచ్చే అమౌంట్కి నేను ఇది వరకు చేయగలుగుతాను. మనం దీంట్లోనే ₹1,00,00,000 చేయాలంటే 50 to 50 lakhs అంటే సగానికి సగం అంత పెట్టలేదు. సో మీరు అట్లీస్ట్ ఇంతవరకు రండి, నేను ఇంతవరకు మీకు దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసి మీకు ఇంకా బాగా చేసేయగలుగుతాను. లేదంటే మాకు కంపల్సరీ మాకు ఇంతే బడ్జెట్ అన్నప్పుడు సో సార్ దీని కాకుండా వేరే ఆల్టర్నేటివ్ కొంచెం ఇలా తగ్గించుకుంటే మనం అక్కడ కొంచెం సేవ్ అవుతాము, ఇది అంత బాగా వస్తుంది గైడ్ చేస్తాం. ఓకే. ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెకార్ చూపించారు, ఒక డెకార్లో ఇంత డెకార్ అది వర్త్ ఫర్ ఎగ్జాంపుల్ 15 lakhs అయింది, నాకు అది 5 lakhs ఇవ్వాలంటే నేను ఇవ్వలేను. అదే. సో దానికి ఏం చేస్తామంటే సార్ ఒక 10 lakhsలో 10-12 lakhsలో బడ్జెట్ మనం ప్రిపేర్ అయినామంటే సో మీరు అడిగిన లుక్ మనకు వచ్చేస్తుంది. ఓకే. అంటే కాస్ట్లీ ఒకవేళ ఆ బడ్జెట్లో కాస్ట్లీ ఫ్లవర్ ఉన్నది బడ్జెట్ తక్కువ చేసినప్పుడు అది వేరే ఫ్లవర్స్ తీసుకుంటారు. ఒక 10 యూస్ చేస్తున్నామంటే ఒక 7 యూస్ చేసామనుకోండి, ఓకే, మనకు అక్కడ కొంచెం బడ్జెట్ సేవ్ చేయొచ్చు. అదే మోర్ గ్రాండ్ అన్నప్పుడు 10 అన్నప్పుడు 15 యూస్ చేయాలి. ఇట్లా మనం చెప్తాం ఈజీగా కస్టమర్కి ఏదైనా సరే క్లియర్గా మనం ఇన్ఫార్మ్ చేసి దాన్ని నీట్గా ఇలా వస్తుంది.
సో మనం ఇలా చేసుకోవచ్చని చెప్తాం. ఓకే, అంటే మన హైదరాబాద్లో మీది ఏదైనా బ్రాంచ్ ఉందా సార్, అంటే మిమ్మల్ని వచ్చి కలవడానికి? బ్రాంచ్ ఉంది కదా సార్, ఓకే. మాదాపూర్లో ఒకటి ఉంది, ఓకే కోంపల్లి ఒకటి ఉంది. ఓకే, మాదాపూర్ ఒకటి, కొంపల్లి ఒకటి. సో అట్లాగే మీ నంబర్ కూడా స్క్రీన్ మీద ఇద్దాం, అంటే చాలామందికి అవసరం ఉంటుంది కాబట్టి సో వాళ్ళు కాల్ చేస్తారు మీకు. సో స్క్రీన్ మీద సునీల్ గారి నంబర్ కూడా మేము వేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈవెంట్స్ చేసుకోవాలనుకుంటే సో మీరు ఆ నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సార్. సో ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అదే సార్, ఏదైనా సరే మీ ఇంట్లో శుభకార్యం ఏదైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి, మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఇన్ కేస్ కాల్ కనెక్ట్ అయిపోయినా కూడా మీరు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ఇచ్చారంటే మా టీం మీకు కనెక్ట్ అవుతారు. ఓకే. సో ఇంకా ఏదైనా ఈవెంట్ అన్నప్పుడు కొంచెం అర్లీగా ప్లాన్ చేసుకోండి. ఓకే, డన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.